వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మిర్హాన్. మొత్తానికి వినాయకుడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు. సో ఇంకా 2-3 రోజుల్లోనే మన ముందు రాబోతున్నాడు అనమాట. సో వినాయక చవితి అంటేనే యాక్చువల్గా హైదరాబాద్ ఇస్ ఫేమస్ అనమాట. ఖైరతాబాద్ లాంటి ఏరియాలో వినాయక చవితి చాలా గ్రాండ్గా చేస్తారనమాట. బట్ నెల్లూరు దేనికి తక్కువ కాదని చెప్పి ఇక్కడ కొంతమంది వినాయక చవితిని చాలా గ్రాండ్గా చేయడానికి పూనుకున్నారనమాట. సో ప్రజెంట్ అయితే మనం నెల్లూరులో ఉన్న బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర ఉన్న లంబోదరా సెంటర్ బిహైండ్ చూడండి ఒకసారి. సో చాలా సెట్టింగ్స్ అన్ని కూడా చాలా బాగుందన్నమాట. లంబోదరా గణేష్ సెంటర్ అని నామకరణం చేసి ఇక్కడ భారీ స్థాయిలో వినాయక విగ్రహాన్ని పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారనమాట. సో చాలా బాగుంది. లోపలంతా కూడా చాలా ఆంబియన్స్ మొత్తం చూశాను, చాలా బాగుందన్నమాట. మీకు కూడా విజువల్ చూపిస్తాను. డెఫినెట్గా ఈసారి ఎవరైతే ఇక్కడ కార్యనిర్వాహకులు ఉన్నారో మదన్ మోహన్ రెడ్డి టీడీపీ నాయకులు, వీళ్ళు ఈసారి నెల్లూరులో ఎక్కడ జరగని విధంగా వినాయక చవితిని చాలా గ్రాండ్గా చేయాలని పూనుకున్నారు. అది ఎంత వారి మాటలోనే విందాం. ఎలా చేయబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. యాక్చువల్గా వినాయక చవితి అంటే వినాయక విగ్రహంతో పాటు చుట్టూ ఉన్న అంబియన్స్లో చాలా విగ్రహాలు ఏర్పాటు చేస్తారనమాట. ఇది కొంచెం స్పెషల్ అట్రాక్షన్. ఇలాంటి ఏ విగ్రహాలు ఏర్పాటు చేయబోతున్నాయి, ఎలాంటి పూజలు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా మదన్ మోహన్ రెడ్డి మాటలోనే విందాం రండి. చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ముందుగా సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మనం నెల్లూరు నగరంలోని మాగుంట్ లేఅవుట్ ఏదైతే బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్గా ఎదురుగా ఉన్నటువంటి లంబోదరా గణేష్ సెంటర్ అని చెప్పి నామకరణం చేసి, ఈ లంబోదరా సెంటర్లో నెల్లూరు నగరంలో ఇది మొట్టమొదటిసారిగా ఈ సెంటర్లో వినాయక చవితి చేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒక వినాయక చవితి కాకుండా ఏదైతే ఇట్లా అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఇటు మినీ బైపాస్ ఆనుకుని ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని, బీవీ నగర్ కానించి, ఉమ్మారెడ్డిగుండ కానించి, వనంతోప్ సెంటర్ కానించి, మాగుంట్ లేఅవుట్ కానించి, అదేవిధంగా ఇస్కాన్ సిటీ దగ్గర నుంచి, కింగ్స్ కోర్ట్ నుంచి, లెక్చరర్స్ కాలనీ, గోమతి నగరు, మాగుంట్ లేఅవుట్, ముత్యాలపాలెం, శ్రీహరి నగరు, అదేవిధంగా రామలింగాపురం, ఏదైతే రామ్మూర్తి నగరు, అదేవిధంగా మినీ బైపాస్ ఆనుకుని ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ప్రతి సెంటర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి కాలనీ వాసులను అందరినీ కలుపుకొని ఒక సెంటర్ పాయింట్ ది బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ అని చెప్పి ఇక్కడ ఎంచుకొని, అంటే వినాయక చవితి నెల్లూరు నగరంలో కేవలం కొన్ని సెంటర్లకు మాత్రమే పేరుగాంచినటువంటి సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్లను ధీటుగా మనం కూడా వినాయక చవితి వేడుకలు చేయాలని చెప్పి నెల్లూరు ఇది 19వ డివిజన్లో ఉన్నటువంటి బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్లో లంబోదరా సెంటర్ అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. భారీ సెట్టింగ్ నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు వేయలేదు. అటువంటి సెట్టింగ్ని మనం తమిళనాడులోని తంజావూరు అంటే విగ్రహాలకి ఫేమస్. ఆ తంజావూరు నుంచి సెట్టింగ్స్ పిలిపించి అక్కడ వేపించి మనం ఇక్కడికి తీసుకొచ్చి గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ సెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా 6వ తేదీ సాయంత్రానికి సెట్టింగ్ అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు కేవలం 50% మాత్రమే ఏర్పడింది. మనం మొదటి రోజు పూజలు ప్రతిరోజు కూడా 7వ తేదీ నుంచి 11వ తేదీ దాకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. లంబోదరా సెంటర్ అని పెట్టారు పేరు. ఇది ఇంకా ఇక్కడతోనైనా వినాయక చవితి కోసమైనా లేకుంటే పర్మనెంట్ అవబోతుందా ఈ లంబోదరా సెంటర్? అంటే ఇది కేవలం వినాయక చవితి చేసేటప్పుడల్లా మనం ఇక్కడ లంబోదరా సెంటర్ నామకరణం, లంబోదరా సెంటర్ గణేష్ సెంటర్ వినాయక చవితి కోసం మనం ఈ సెంటర్కి ఒక నామకరణం చేయడం జరిగింది. సెంటర్ ఆల్రెడీ బెజవాడ గోపాలరెడ్డి బొమ్మ ఉంది, బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ అంటారు దీన్ని. ఆల్రెడీ కేవలం వినాయక చవితి పెట్టినప్పుడల్లా మనం ఇక్కడ లంబోదరా సెంటర్గా దీన్ని నామకరణం. ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఎన్ని రోజులు జరగబోతున్నాయి? ఇది ఈ నెల 7వ తేదీ నుంచి తాత్కాలికంగా ఉదయం 8 గంటలకి విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. సాయంత్రం 6 గంటలకి నెల్లూరు నగరంలో ఎక్కడ చూడని విధంగా ఈ ప్రాంతంలో 108 జంటలతో తిరుమల నుంచి వచ్చే ప్రత్యేకమైనటువంటి పూజారులతో, ఇక్కడ 108 భక్తులతో ప్రత్యేకంగా ఒక పూజా కార్యక్రమం ఉంటుంది. ఇప్పటివరకు నెల్లూరు నగరంలో ఎక్కడ జరగని విధంగా ఆ కార్యక్రమం ఉంటుంది. 2వ రోజు సాయంత్రం మనం నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున ఇక్కడ మాధవ్ ఈవెంట్స్ వారిచే సినీ పాట కచేరీ మరియు
సినీ యాక్ట్రెస్ ఎవరైతే రీతు చౌదరి, అదేవిధంగా సుప్రీత నాయుడు, ఎవరైతే మన సినీ బిగ్ బాస్ ఆదిరెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది సినీ రంగంలో ఉన్నటువంటి కమెడియన్స్ కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే రోజు అసలు మన లంబోదర సెంటర్ యాంబియన్స్ మొత్తానికి కూడా ఏదైతే హైదరాబాద్లో బాలాపూర్ లడ్డు ఏ విధంగా ఫేమస్సో నెల్లూరు జిల్లానే కాదు, ఇటు చుట్టుపక్కల 5-6 జిల్లాల్లో లడ్డు వేలంపాట ఈ లంబోదర సెంటర్లో ఫేమస్ ఉంటుంది. కేవలం నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు 1.5 నుంచి 2 లక్షల రూపాయల లడ్డు వేలంపాట మాత్రమే జరిగింది. ఇక్కడ మేము తయారు చేయించే లడ్డు కానించి ఇక్కడ పూజలు జరిగే విధానాన్ని బట్టి ఇక్కడ నాకు తెలిసి భారీగా లడ్డు వేలంపాట కూడా చేయాలని, ఈ వినాయకుడి లడ్డు ఎవరు పాడితే వారి వ్యాపారాలు కానివ్వండి, వారి కుటుంబం కానివ్వండి, ఆర్థికంగా కూడా చాలా బాగుంటుందని చెప్పి నమ్మి ఈ వేలంపాట చేయబోతా ఉన్నాం. ఈ లడ్డు వేలంపాట కూడా ఆ రోజు చాలా అట్రాక్షన్గా మనం చేయబోతా ఉన్నాం. రెండో రోజు విగ్రహం ఎక్కడి నుంచి రాబోతుంది? విగ్రహం మనం యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి మనం కొంత సెట్టింగ్ చేసి ఇక్కడే నెల్లూరులోనే ఒక ఏరియాలో మనమే తయారు చేయించాం. తయారు తీసుకొచ్చి మనమే సెట్టింగ్ వేయించి తయారు చేయవచ్చు, లోపల పెట్టున్నాం. ఆల్రెడీ బొమ్మ కూడా పెట్టేస్తున్నాం, బట్ మనమే తయారు చేయించాం. మూడవ రోజు పుష్ప యాగం. ఇక్కడంతా ఎక్కడ చూసినా కూడా పుష్పాలతో ఉంటుంది. మనం రోజుకి 5,000 నుంచి 10,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భక్తులు. తిరుమల నుంచి పూజలు 5 మందిని పూజలు తీసుకొచ్చి కంటిన్యూగా 5 days ఉంటారు. ప్రతిరోజు కూడా వచ్చిన ప్రతి భక్తుడికి వాళ్ళు 1000 మంది వచ్చినా, 5,000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా కూడా మనం ప్రతి ఒక్కరికి గోత్రనామాలు చదివి వాళ్ళకి మంచి పూజ చేయించి పంపించాలని మనం కోరిక. మూడో రోజు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పూజ పూలతో ఆ వినాయకుడికి అభిషేకం చేయిస్తాం. 4వ రోజు మధ్యాహ్నం 5,000 మందికి అన్నదానం, 4 గంటలకి ఉట్టి మహోత్సవం, ఎక్కడా జరగని విధంగా ఉట్టి మహోత్సవం. 5వ రోజు మధ్యాహ్నం 3 కల్లా నెల్లూరు నగరంలో ఇప్పటివరకు జరిగినటువంటి వినాయకుడి నగరోత్సాహం చేసి నిమజ్జన కార్యక్రమానికి 14 రకాల ఐటమ్స్, హైదరాబాద్ డీజే, విజయవాడ బ్యాండు, విజయవాడ తీన్మారు, అదేవిధంగా జెండా గారడి, తమిళనాడు నుంచి ఒక రకమైనటువంటి నృత్యం, 18 దేవతల విగ్రహాల సంబంధించి దాంతో నాట్యం, అదేవిధంగా రాజస్థాన్ గొడుగులు, అంటే ఒకటి కాదు నెల్లూరు నగరంలో ఇప్పటివరకు జరిగినటువంటి అనేక కార్యక్రమాలు ఆ రోజు పెట్టి ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. ఈ అంబియన్స్ చూస్తున్నా కానీ చాలా ఎక్కువ బడ్జెట్ పెడుతున్నా అనిపిస్తుంది. నెల్లూరులో ఎక్కడా లేనట్టుగా. నిజంగా చెప్తా ఉన్నాం, మొట్టమొదటిగా నేను వినాయక చవితి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు, స్నేహితులు, ఈ కాలనీ వాసులు అందరినీ పిలిచి ఇక్కడ మేము 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టాం. ఆ రోజే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది చాలా రద్దీ ప్రాంతం, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి అనేక షాపింగ్ కాంప్లెక్స్ యాజమాన్యాలు, బిల్డింగ్ ఓనర్స్, అసోసియేషన్ అందరూ కూడా మనం మీటింగ్ పెడితే దాదాపు 200 మంది వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళే సొంతంగా మేము ఈ కార్యక్రమం చేస్తాం, మేము ఈ కార్యక్రమం చేస్తానని, ఈ కార్యక్రమానికి నేను కేవలం ఒక పని మాత్రమే చేస్తున్నాను. కానీ ఈ కార్యక్రమానికి చాలా మంది దాతలు సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అడిగిన వెంటనే ఒక మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం, అందరికీ ఉపయోగపడే కార్యక్రమం, నెల్లూరు నగరంలో జరిగేది తక్కువ కార్యక్రమాల్లో ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అనేక మంది దాతలు దీన్ని సహకరిస్తున్నారు. నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ మనం ఖర్చు పెడతాం. ఈ సెట్టింగే చాలా పెద్ద ఖర్చు పెడతాం. చెప్పగలుగుతారా? అమౌంట్ వద్దు, అంటే ఎవరు పెట్టినంత సెట్టింగ్ మనం పెడతాం. హెవీ బడ్జెట్ నెల్లూరులో ఎక్కడ జరగని విధంగా. సో ఇక చూస్తుంటే డిఫరెంట్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మండపంలో మళ్ళీ ఇక్కడ కొన్ని మండపాలు క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా కూడా కొత్త. ఏంది దీని థీమ్ ఏంది? యాక్చువల్గా ఒక టెంపుల్, అంటే మనకి టెంపుల్స్ అంటే చెన్నైలో ఫేమస్. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా గాలి గోపురం ఉంటుంది, మెట్లు ఎక్కాలి, మెట్లు దిగాలి, గాలి గోపురం నుంచి లోపలికి వెళ్ళాలి, మళ్ళీ మెట్లు దిగాలి, మళ్ళీ మెట్లు ఎక్కాలి, ఇలా విగ్రహాలు చూసుకుంటూ వెళ్ళి అక్కడ మళ్ళీ మెట్లు దిగి దేవుని దండం పెట్టుకొని మళ్ళీ విగ్రహాలన్నీ చూసుకొని గుళ్ళోకి వెళ్తే చుట్టుపక్కల కూడా అనేక విగ్రహ మూర్తులు ఉంటారు. ఆ విగ్రహ మూర్తులు సెట్టింగ్ ఇది. ఇక్కడ నీకు ఒక గుడిలోకి వెళ్తే ఎంత అపీరెన్స్, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత మైండ్ బాగుంటుందో సేమ్ మీరు ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ దశావతారాల సెట్టింగ్ వస్తుంది. ఇంకా పూర్తి కాలేదు, విగ్రహాలు వస్తాయి. ఇక్కడ అన్నీ కూడా 10 రకాల విగ్రహాలు వస్తాయి. ఈ విగ్రహాలు చూసుకుంటూ వినాయకుని చూసుకొని బయట శివుడు, నంది ఉంటారు. ఫైనల్గా ఆయన్ని దర్శించుకొని బయటికి వెళ్తాం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి,
మీరందరూ కూడా ఈ నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లంబోదరా సెంటర్లో జరుగుతున్నటువంటి వినాయక ఉత్సవాల 5 రోజుల్లో కూడా నెల్లూరు నగరమే కాకుండా ఈ జిల్లా మొత్తం కూడా ఇక్కడ వచ్చి మేము మేము కష్టపడి అనేక మంది దాతల సాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తే మాకు ఆనందం. లంబోదరా గణేష్ ఉత్సవ సమితి తరఫున నెల్లూరు నగర ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మీ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మీకు కోరుకుంటా ఉన్నాం. నిజంగానే వినాయక చవితి అంటే యువతకి మంచి జోష్ అన్నమాట. అలాంటి వినాయక చవితిని మన నెల్లూరులో ఇంత శోభాయమానంగా జరుపుతున్నందుకు వారు కూడా మన కృతజ్ఞతలు. ఎందుకంటే హెవీ బడ్జెట్తో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు. సో ఓవరాల్గా వినాయక చవితి రోజు ఖచ్చితంగా మీరందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవాలని వారు కోరుతున్నారు. సో ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్.